పెళ్లికి ముందు అనుకోని ప్రమాదం జరిగితే దాన్ని అశుభంగా చూస్తాం. పెళ్లి కూతురు ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఇదిగో ఇలా ప్రమాదం జరిగింది, ఇదంతా పెళ్లికొడుకు కుటుంబానికి మంచిది కాదంటూ కూడా లోకులందరూ కూడా కాకులై కూస్తూ ఉంటారు. మరికొందరైతే ఈ పెళ్ళొద్దు, ఈ పిల్ల వద్దు అంటూ కూడా ముఖం మీదే చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఆ పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులు అలా చేయలేదు. పైగా ముహూర్తం మించిపోతుంది అంటూ కూడా హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ల సహకారంతో ఐసీయూలో 3 ముళ్ళు వేశాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా పెళ్లి కొడుకు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. మరికొందరైతే మగాడు మోసగాడు కాదు, మోసేవాడంటూ కూడా నిరూపించామంటూ కూడా అతన్ని అభినందిస్తూ ఉన్నారు. కేరళలోని అలప్పురం తంబోలి ప్రాంతాలకు చెందిన విఎం శరణ్ అవనిలకు ఇరు కుటుంబాలు పెళ్లి చేయాలని కూడా నిశ్చయించుకోవడం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఇరువురు కూడా ఒక మంచి జాబులో స్థిరపడిన వారుగా కూడా తెలుస్తుంది. దీంతో అంగరంగ వైభవంగా కూడా 5 స్టార్ వేడుకలతో వివాహాన్ని జరిపించాలని అందరూ కూడా భావించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తి చేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు కూడా. ఇక నిన్న మధ్యాహ్నం వివాహం జరగాల్సిందే. అంటే నిన్న మధ్యాహ్నం అంటే 12:15 నుంచి 12:30 ఏదైతే ముహూర్తం ఫిక్స్ చేశారో ఆ టైము బలమైందని కూడా వాళ్ళు ఒక ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఆ టైంలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ పెళ్లి కూతురు అవని ఎవరైతే ఉందో వధువు మొత్తం గ్రూమింగ్ చేసుకుంటారు కదా, పెళ్లి అలంకరణ కోసం అంటూ కూడా ఆమె అక్కడి నుంచి కేరళలోని కుమరన్ కోమ్కు తీసుకువెళ్తూ ఉండగా కూడా ఒక రోడ్డు ప్రమాదం, అనుకోని ప్రమాదం జరిగింది. కారు అదుపు తెప్పి ఒక్కసారిగా చెట్టునైతే ఢీకొట్టడంతో నవవధువుకి గాయాలయ్యాయి. తనకి ఇలాంటి గాయాలైతే అవ్వలేదు. అంటే కోలుకునే సిచ్యువేషన్ అసలు లేదు. మెయిన్గా మనకి బ్యాక్ బోన్, వెన్నెముక అంటాం కదా, దానికి చాలా పెద్ద గాయమైంది. కోలుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలీదు. 12:15 పెళ్ళి, 12:30 వరుడు తాళి కట్టాలి. ఈ నేపథ్యంలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమెను అక్కడున్న స్థానికులందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించాలని కూడా నిశ్చయానికి వచ్చి వైద్యులను సంప్రదించారు. ఎవరు వరుడు, వధువు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా, అవని అలాగే శరణ్ పేరెంట్స్ అందరూ కూడా డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. డాక్టర్స్ ఫస్ట్ ఒప్పుకోము, తన కండిషన్ చాలా సివియర్గా ఉంది, ఐసీయూలో ఇట్లాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు అంటూ కూడా డాక్టర్లకి తోచిన సలహా అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఎలాగో ఒకలాగా వైద్య సిబ్బందిని అయితే వాళ్ళు ఒప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐసీయూలోనే శరణ్కి అవనీలకైతే వివాహం జరిగింది. వేదమంత్రాలు లేకపోయినా వారి కుటుంబ పెద్దల సమక్షంలో ఐసీయూ బెడ్పై ఉన్న వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా తరచుగా ప్రేమలో మోసాలు, లేకపోతే టైంపాస్కి తిరగడాలు, అయిపోవడాలు, తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మనం చెప్పుకునే కథకైతే వీళ్ళకి పెద్దలు నిశ్చయించిన పెళ్ళే. అనుకోకుండా కూడా వాళ్ళు కలిశారు, వాళ్ళకి కుటుంబ సభ్యులు పెళ్ళినైతే నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్ళి జరగాల్సి ఉండగా కూడా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయిపోయింది. నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదైనా పెళ్లికి ముందు ఎవరికి ఏం జరిగినా కూడా ఇటు వధువు కుటుంబంలో అవ్వచ్చు, ఇటు వరుడు కుటుంబంలో అవ్వచ్చు, ఏదైనా జరిగితే అది సూచకంగా కూడా భావించరు. ఏదో అశుభం జరుగుతుంది అంటూ కూడా అందరూ అనుకుని పెళ్ళు కూడా చాలా వరకు తెగదింపులు కూడా చేసుకునే సిచ్యువేషన్స్కి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం చూస్తుంటాం. చాలా వరకు కూడా మనం సమాజంలో బతుకుతున్న చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, ఎవరికొకరికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ శరణ్ అయితే మగాడు మోసగాడు కాదు, ఒక బాధ్యతను మోసేవాడు అంటూ కూడా ఇక్కడ ఈ కథలో అయితే నిజంగా అది ప్రూవ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయికి ఎప్పుడు తను ఇంటికి వెళ్తుందో కూడా తెలియని సిచ్యువేషన్, అత్తగారి ఇంట్లో ఎప్పుడు తనకి వైఫ్గా అడుగు పెడుతుందో కూడా తెలీదు. ఒక వెన్నుపూసకి వెన్నెముకకి ఒక గాయమైంది అంటే కూడా అది నిజంగా కోలుకోలేంది. ఒకవేళ కోలుకున్నా కూడా అది పర్మనెంట్ ప్రాబ్లంగానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్గా సర్జరీస్ అయినా కూడా వెన్నెముకకి డాక్టర్స్ యూజువల్గా దాన్ని ప్రిఫర్ చెయ్యరు, దాన్ని అలాగే ఉంచడం బెటర్ అని అంటారు. ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి. ఈ నేపథ్యంలో వధువు అవనికి ఎన్నో ఆశలతో చాలా అందంగా తయారయ్యి
అంటే పెళ్ళంటే ఒక కీలక ఘట్టం కదా! ఆ అమ్మాయికి కూడా ఎంతో ఆనందంతో తన లైఫ్‌ని ఊహించుకుంటూ కూడా ఈరోజు పెళ్లి పందిరిలో చాలామంది వస్తూ ఉంటారు అంగరంగ వైభవంగా. ఆ పెళ్లిలో నేను మెరిసిపోవాలి, అందరూ చూసి నన్ను మురిసిపోవాలి అన్నట్టు కూడా తను రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అనుకోని ఘటన. ఈ ఘటనలో పర్మనెంట్‌గా తను బెడ్‌పై ఉంటుందో, లేసొస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్‌లో వెన్నెముకకి చాలా పెద్ద గాయమైందని కూడా డాక్టర్స్ చెప్పారు. బట్ ఇక్కడ శరణ్ ఇవన్నీ చూస్తూ కూడా అంటే నార్మల్‌గా ఇప్పుడు ఇక్కడ మనం సింగ్ చేసుకుంటే ఇది ఏదో అశుభం అంటూ కూడా ఆపేసుకుంటారు పెళ్ళిళ్ళు. బట్ ఇక్కడైతే వీళ్ళు ఇలా చేయలేదు. శరణ్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఏమో. ఆ అమ్మాయి బెడ్ మీద నుంచి లేవదు, ఎప్పుడొస్తుందో తెలీదు. బట్ ఆ అమ్మాయే నా వైఫ్, జీవితాంతం తినతోనే కలిసి ఉండాలి అని చెప్పి ఈరోజు ఆ బెడ్ మీద తను తాళి కట్టిన పరిస్థితి. నిజంగా శరణ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏమవుతుందో తెలీదు. ఆ అమ్మాయి ఉంటుందా? లేకపోతే ఆ అమ్మాయి బెడ్ మీదే ఉంటుందా? చాలా క్రిటికల్ కండిషను. ఆ అమ్మాయి స్పృహలో కూడా లేదు యాక్చువల్‌గా. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. తను అదే బాధతో అక్కడ కడుతూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా దీనికి సపోర్ట్ చేయడం అన్నది చాలా మనం గ్రేట్ థింగ్‌గా కూడా ఇక్కడ చూడాలి. ఎందుకన్నానంటే అక్కడ మనకి కనిపించే విజువల్‌ని బట్టి చూస్తే ఆ అమ్మాయికి ఏమాత్రం కూడా అక్కడ స్పృహ లేదు. ఆ అమ్మాయికి తాళి కట్టి నుదుటి మీద బొట్టు పెట్టాడు శరణ్. తనతోనే నా లైఫ్ అని కూడా తను ఊహించుకున్నాడు కాబట్టే ఈరోజు ఆ అమ్మాయికి తాళి కట్టగలిగాడేమో, తనని నేను చూసుకోగలుగుతానన్న ధైర్యంతోనే తను ఈరోజు ఆ అమ్మాయికి 3 ముళ్ళు వేసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, అవని తొందరగా కోలుకోవాలని మనం కూడా కోరుకున్నాం. అందరు ఆడపిల్లల్లాగా అందరు అబ్బాయిలకు కూడా పెళ్ళి అనంటే నా వైఫ్ ఇలా ఉండాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఈ టైంలోనే అనుకోకుండా ఇది జరగడం చాలా దురదృష్టకరంగా భావించాలి. బట్ అవని కూడా చాలా అదృష్టవంతురాలని కూడా చెప్పాలి. ఎందుకు అనంటే ఇక్కడ శరణ్ వదిలేయకుండా పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్ళిని ఆ అమ్మాయికి అనుకోని కారణంగా గాయాలయ్యి ఒక యాక్సిడెంట్లో ఆ అమ్మాయి వెన్నెముక పూర్తిగా కోలుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా చెప్పారు ఇది నయం చేయొచ్చు అని కూడా. బట్ ఎప్పటికీ కోలుకుంటుందో కూడా చెప్పలేమని కూడా డాక్టర్స్ చెప్పారు. బట్ పర్మనెంట్ చికిత్స అయితే అందిస్తాం, శస్త్రచికిత్స చేస్తామని కూడా డాక్టర్స్ అయితే ఒక భరోసానైతే ఇవ్వడం జరిగింది. బట్ అది సెకండరీ. బట్ ఇప్పుడైతే తను అనుకున్న టైంకి అదే ముహూర్తానికి ఈరోజు ఐసీయూలో తాళి కట్టాడు శరణ్. తొందరగా అవని కూడా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.